అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ ముసలాడు వేషాలు ఏరా రే, షార్ట్ అప్పుడు లైట్లు ఆఫ్ చేస్తాం, దానికి ఎందుకురా ఇంత మేకప్? కడుపుమంట, సైలెంట్ గా కూర్చో. అంత పెరిగిపోయిందా లెవెల్? చీకటిలో ఆడుతావు ఓ చీకటి ఆటని మోసాలోడా. రేయ్ చాలే తీరా, 4 క్యాలరీలే ఉన్నాయి. అయ్యో మిస్టర్ స్వామినాథన్, హౌ ఆర్ యు? ఓల్డ్ మోడల్ స్వామినాథన్ స్పీకింగ్. దిస్ ఇస్ జాన్ డి కోస్టా, adult content known worldwide. I want to book you for my second content. No, I am in second content shooting. You can recording third content. You can talk to my PA. ఎందుకరా మాట్లాడరా? ఏయ్ నేను నీకు పియనా? నేను పియనా? మొహం పగల కొడతాను. డాక్టరా చెప్పింది చెయ్యి, చేస్తాను. పియనా? Yes, tell me. Hello secretary. Yes, I want to book Mr. Swaminathan for my third content. 2 million? కొంచెం ఓల్డ్ మ్యాన్ సార్. 3 million అయితే సార్ 1 minute సార్, 1 minute ఓన్లీ. 1 minute I call you సార్. ఓకే రేయ్ తీరా. సతీష్ ఓకే వెళ్ళి తీసుకోండి. తెస్తాను సార్. సార్ నమస్కారం. ఇదంతా ఎందుకండి? సార్ ఇవ్వండి సార్. సార్ నేను కల్లో కూడా ఊహించలేదు, నా జీవితంలో ఈరోజు ముఖ్యమైన రోజు. నా ఒళ్ళంతా పులకరించిపోతోంది. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నా దగ్గరికి వచ్చేవాళ్ళందరూ అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని బిచ్చం అడిగినట్లు అడుగుతున్నారు. కానీ మీరు బిచ్చగాళ్ళని పెట్టే మంచి పని చేయిస్తున్నారు. మీలాంటి ప్రజాసేవ చేసేవాళ్ళు ఈ దేశానికి అవసరం. ఓకే, విషయానికి వస్తాను. ఈ సిటీలో గవర్నమెంట్కి సంబంధించిన 10 ఎకరాల స్థలం ఉంది. అది నేను మీకిస్తాను. దాన్ని పెట్టుకుని యూస్ఫుల్గా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టండి. దానికని కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అది చేసేయండి. నేను మీకు ఫేవర్ చేసిస్తానుగా. మీలా నిజంగా పనిచేసే వాళ్ళు ఉన్నంత వరకు మంచి చేసి దేశాన్ని కాపాడుకుందాం సార్. మీరు ప్రజల కోసం మంచి చేస్తున్నారు. మీరు చేసేదంతా విజయం అవుతుంది. రాబోయే కాలం మీదే అవుతుంది. కృతజ్ఞతలు సార్. అయితే బయలుదేరుతాను సార్. సతీష్, శ్రమకు ఫలితం డబ్బు కాదు, అభినందనలే. అందులోనే మనసు సంపూర్ణమవుతుంది. అది నిజమే సార్. ఇలా చూడవే, మన రామదొరయ్య పార్కింగ్ లో వచ్చిన 60,000 నాకే ఇచ్చి బ్యాంకులో కట్టమన్నాడు. చాలా సంతోషంగా ఉన్నవా? ఉండదా మరి. నన్ను నమ్మి ఒక్కడో 10 రూపాయలు ఇవ్వలేదే, కానీ సారు నన్ను నమ్మి 60,000 నా చేతికిచ్చాడే. నీ పైన అంత నమ్మకం పెట్టుకున్నారయ్యా. ఇవాళ రాత్రి నాకు నిద్రే రాదే. పొద్దున్నే లేకంగానే నేను ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో కట్టేసి వస్తేనే నేను నెమ్మదిగా ఉండగలను. వెళ్ళి ధైర్యంగా వెళ్ళి కట్టిరా అయ్యా. కాఫీ ఎన్న కావాలా? మరి అక్కర్లేదా? ఏవే రెడీగా చేసి ఉంచావేంటే. ఏంటయ్యా? బ్యాంకులో డబ్బులు వేయాలండి అయ్యా. డబ్బులు అయిపోతున్నారా? వెళ్ళండి. అయ్యా నమస్కారం. మేనేజర్ గారు ఎక్కడ ఉంటారు? అది అక్కడ ఉన్నారు. అయ్యా రండి రండి, లోపల రండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. కూర్చోండి.
అయ్యా ఈ డబ్బుని రామదొర గారికి కట్టమన్నారయ్యా. అలాగా? ఎంత ఉంది? 60,000 అండి అయ్యా. సరే సరే, నేను డిపాజిట్ చేయమని చెప్తాను. అయ్యా ఏదైనా చిల్లర ఉంటే ఇవ్వండి. 2 రోజులుగా ఏమీ తినలేదయ్యా. చెప్తా అర్థం కదా, పోరా. అయ్యా ఏదన్నా ఉంటే ఇవ్వండి అయ్యా. ఏయ్, ఆకలేస్తుంది. పోరా. అయ్యో, అమ్మా. పోరా. అయ్యో అమ్మా. ఇదిగోండి రిసిప్ట్. కట్టారయ్యా? కట్టేశాం. అయ్యా రామదొరయ్యకి ఫోన్ చేసి చెప్పండి అయ్యా. ఓ అలాగా? సరే. సార్, రామోదర సార్, చెప్పండి. మీరు పంపించిన మనిషి 60,000 తీసుకొచ్చారు. డిపాజిట్ చేస్తాం. ఆ అమౌంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యి ఉంటుంది. చూసుకో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. చెప్పేశాను ఆయనకి. చాలా మంచిది. సరే, అప్పుడు సరే. వస్తానయ్యా నేను. వెళ్ళండి. మీరు మంచి చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని దాటుకుంటూ వెళ్ళటం చూడండి. ఆ ఎమ్మెల్యే టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. వాడిని ఎలా సరిచేయాలో అర్థం కావట్లేదు. మనోవేదనకు మందు సమాధానం కాదు సార్, దానికి ఇంకోటి ఉంది. మేము చూసుకుంటాం సార్, మీరు పని చూసుకోండి. వాడికి ఎలా సర్ది చెప్తారు? చూసుకుందాం సార్. మనసులో ధైర్యం లేకపోతే మనకి చావు గంట కొడతారు సార్. ఏదో ఒక రోజు మీ సంగతి తేలుస్తాం. పుట్టలో పాముందని తెలుసు నాన్న. చాలా చోట ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోతాను. కానీ నేను ఎదురు చూసే శాలరీ వాళ్ళు ఇవ్వట్లేదు. అందువల్ల నేను నా తెలివితేటలు ఉపయోగించి పెద్ద లెవెల్లో అమౌంట్ చూడబోతున్నాను. మన ప్లాన్ని సక్సెస్ చేయడానికి ఒక మంచి మనిషి అవసరం అవుతాడు. పక్కా బిజినెస్ మన అయి ఉండకూడదు. బిజినెస్ చేసి పైకి రావాలనుకునే వాడిని ఒకడిని చూపించు. ఏదైనా సాధించాలనుకునేవాడు మనకు కావాలి. సతీష్, నా జర్నలిస్ట్ సోషల్ సర్వీస్లో ఒక మంచి మనిషిని నేను చూశాను. ఆయన నీ ప్లాన్కి కరెక్ట్గా ఉంటారు. నువ్వు అనుకున్నట్టే ఆయనకి సాధించాలనే కోరిక ఉంది. ఆయన సోషల్ వర్కరే. బిజినెస్ కార్డు ఉంది. ఆయన వెళ్ళి కలు. నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్స్. కాల్ చేసి వెళ్తాను. థ్యాంక్స్ ఎందుకు? రా రా.
రామదొరై. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. నిఖిత మీ గురించి చెప్పారు. సార్, మై నేమ్ ఇస్ సతీష్, MBA. ఫాదర్ నేమ్ ఇస్ మణివన్నన్, మదర్ నేమ్ ఇస్. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ముగ్గురి నంబర్స్ రాయండి. హలో, చాలా క్లోజ్. హలో, నేను రామదురై మాట్లాడుతున్నాను. సతీష్ మీ దగ్గర అప్పు తీసుకున్నారా? సార్ లేదు సార్, తను చాలా మంచివాడు. మీరు ఆయనకు డబ్బు ఇవ్వాల్సింది ఉందా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. లేదా మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారు? మీరేం మాట్లాడుతున్నారు సార్? తను ఆ విధంగా డబ్బు అడిగేవాడు కాదు. ఓ, అయినా తనకెందుకు సార్ డబ్బు? తను ఇప్పటిదాకా ఎవరిని డబ్బు అడగలేదు సార్. హలో హలో, ఎవరై ఉంటారు? మీకు సతీష్ ఫ్యామిలీ గురించి తెలుసా? ఓ, చాలా బాగా తెలుసు. వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆహా. వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. ఓకే, నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు సార్. హలో హలో హలో, హలో. సతీష్కి ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా? ఆయన్ని ఎంతవరకు నమ్మొచ్చు? సార్, తను బాగా చదువుకున్నాడు సార్. నాకు తెలిసి ఇల్లీగల్ కాంటాక్ట్ ఏం లేదు సార్. ఏ పని చెప్పినా బెస్ట్ గా చేసి పూర్తి చేస్తాడు సార్. 100% నమ్మొచ్చు సార్. ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? మీ ఇంటర్వ్యూ ట్రీట్మెంటే చాలా డిఫరెంట్ గా ఉంది. సతీష్, ఇది ఐటీ కంపెనీ కాదు, మీ రెజ్యూమ్ చూసి పని ఇవ్వడానికి. సార్, మిమ్మల్ని పెట్టుకుని నా ప్లాన్ ని ఉపయోగించబోతున్నాను. అందులో మీరు గొప్ప వాళ్ళుగా రాబోతున్నారు. మంచి అమౌంట్ చూడబోతున్నారు. లోకంలో ఒక్కొక్కడు గోల్డ్, డైమండ్, రియల్ ఎస్టేట్, సినిమా అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మనం మనిషి సెంటిమెంట్, దాంతో మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం. అందులో మీకు చాలా పాపులారిటీ దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది. కానీ ఇదంతా చేయడానికి నాకు ఫీజ్ ఓకే అంటే చెప్పండి. డీల్కి రెడీనా? సతీష్, నాకు డబ్బు కంటే పాపులారిటీనే ముఖ్యం. ఒక వ్యక్తిని లేపేయడానికి ఈ పాపులారిటీ చాలా అవసరం. నాకు బాధ్యత ఉంది, అది చాలా రోజులుగా మనసును వేధిస్తోంది. సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాను. హలో సార్, నేను పంపించిన వ్యక్తి ఓకేనా సార్? ప్రామిస్ చేశారు. పనిచేసేదాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. అలాగా, ఓకే సార్. సరే, కానీ నిఖిత ఎలా మీకు తెలుసు? మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి సతీష్. ఒకరోజు ఈ నిఖిత, నా పేరు నిఖిత, ఆమె ఇంటర్మీడియట్ జర్నలిస్ట్ స్టూడెంట్. మీతో కలిసి నేను సోషల్ సర్వీస్ చేస్తాను సార్. నువ్వు చాలా షార్ప్గా ఉన్నావమ్మా. అమ్మా నాన్నల ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. సార్, దీవించడానికి అమ్మ నాన్న లేరు సార్. నేను ఒక అనాథను సార్. చిన్న వయసులోనే వాళ్ళు చనిపోయారు సార్. యాక్సిడెంట్లో చనిపోయారా, లేక వేరే ఏదైనా సమస్య? లేదు, సర్కస్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల చనిపోయారు సార్. ఆ సర్కస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? 4 సంవత్సరాలు సార్. ఎందుకు నా వయసును అడుగుతున్నారు? ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎందువల్ల జరిగిందో తెలుసా? లేదు సార్, తెలీదు. లైసెన్స్ లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా, అవసరానికి ఫైర్ ఇంజిన్ కూడా రాలేని చోట సర్కస్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ప్రభాకరేనమ్మా. ప్రభాకరన్?
Sir, there was major fire accident in circus. I have safeguarded you. Please inform the concerned authorities to destroy all documents that you have signed. This is very, very important. Take care. Thank you.